Turn once again to Psalm 23, please. మరొకసారి కీర్తనలు 23 చూసుకుంటాం. Can you turn your Bibles along with me to Psalm 23? నాతో పాటు కీర్తనలు 23 చూడండి. We read the whole psalm alternatively. ఈ యొక్క కీర్తన అంతా కూడా మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. Psalm 23 and reading from 1 to 6 alternatively. 23వ కీర్తన మొదటి వచనం మొదలుకొని 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Our dear brother will lead us. Let us responsively read the remaining verses. నేను ఒక వచనం చదువుతాను తర్వాత వచనం మీరు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. Though I walk through the valley of the shadow of death, I will fear no evil. For thou art with me, thy rod and thy staff, they comfort me. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. We thank the Lord for the reading of the psalm. ఈ యొక్క కీర్తనను మనం చదివినందుకు దేవునికి వందనాలు. Yesterday I gave you a small homework. నిన్నటి దినం నా మీకు ఒక చిన్న హోంవర్క్ ఇంటి పని ఇచ్చాను. And I asked you to read through Matthew's Gospel chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము చదవమని చెప్పాను. And find out how many times that word father was mentioned in that chapter. ఎన్ని పర్యాయములు తండ్రి అనేటువంటి పదం వస్తుందో చెప్పమని చెప్పాను. Wow, very good. You are all right. వీరందరూ సరిగా అయినటువంటి జవాబు చెప్పారు. చాలా సంతోషం. Psalm is that chapter is an amazing chapter introducing to us the Father. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అధ్యాయము. ఆ యొక్క అధ్యాయము మనకు తండ్రిని పరిచయం చేస్తుంది. The Father who fulfills all our needs. మన యొక్క అక్కర్లన్నీ కూడా తీర్చేటువంటి తండ్రి. Because he knows what we are in need of. ఎందుకంటే మనము ఏ అక్కరలో ఉన్నామో ఆ తండ్రి బాగుగా ఎరుగును. That's why Lord Jesus Christ, when he came into this world, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు he had many purposes why he had come into this world. ఆయన ఈ యొక్క లోకానికి ఎందుకు రావాలో అనేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి వచ్చాడు. And one among them was to reveal the Father to us. ఆ యొక్క ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం ఏంటంటే తండ్రిని మనకు కనపరచు నిమిత్తమే వచ్చాడు. That's why in that Sermon on the Mount he has particularly talked about the heavenly Father. ఆ కారణము చేతనే కొండ మీద ప్రసంగములో ప్రత్యేకంగా తండ్రిని గురించి ఆయన ప్రస్తావించాడు. So in this manner during this youth camp we will have a small homeworks. ఇటువంటి విధానంలో యూత్ క్యాంప్ దినాల్లో మనము చిన్న ఇంటి పని హోంవర్క్ కలిగి ఉంటాం. Tomorrow when we read this entire psalm we will read without looking at our Bible. రేపటి దినమున ఈ యొక్క 23వ కీర్తన మనం చదివే సమయంలో బైబిల్ చూడకుండా మనం అందరం కలిసి చదవగలగాలి. The Lord will help us. ప్రభు మనకు సహాయం చేస్తాడు. Yesterday from the theme verse that we have taken one phrase, one part of the verse last night. నిన్నటి దినమున మన యొక్క శీర్షికను ఆధారం చేసుకొని గత రాత్రి ఒక వచనాన్ని మనం చూసాం. The Lord is my shepherd, యెహోవా నా కాపరి, I shall not want. నాకు లేమి కలుగదు. So what is the phrase that we have taken? మనము తీసుకున్నటువంటి ఆ యొక్క పదము ఏంటి? I shall not want. నాకు లేమి కలుగదు. And from that we have understood that our God, the true shepherd, will meet all our needs. మన యొక్క ఆ యొక్క భాగం నుంచి మనం ఏం అర్థం చేసుకున్నామంటే మన యొక్క కాపరి మన యొక్క అక్కర్లన్నీ కూడా ఎరిగినటువంటి వాడు. In that context we have seen few needs that we all have. ఆ సందర్భంలో మనమందరము కలిగి ఉన్నటువంటి అక్కర్ల గురించి కొన్ని మనం చూసాం. These are the basic needs that every one of us having. మనలో ఉన్న ప్రతి ఒక్కరము ప్రాథమికంగా ఇట్లాంటి అక్కర్లను మనం కలిగి ఉన్నాం. Now tell me what was the first need that we have seen last night? ఇప్పుడు నాకు చెప్పండి, గత రాత్రి మనము చూసినటువంటి మొట్టమొదటి అక్కర ఏంటి? Rest. Very good. విశ్రాంతి, శాంతి. What is the second need that we all have seen? మనము అందరం చూసినటువంటి రెండవ అక్కర ఏంటి? Very good. Restoration. సమకూర్పు. చాలా సంతోషం. And in that manner we can find one more need also that we all have. ఇటువంటి విధానములో మనమందరం కూడా కలిగి ఉన్నటువంటి మరొక అక్కర గురించి కూడా మనం చూసాం. The first need we find in verse 2. మరి మొట్టమొదటి అక్కర ఈ యొక్క కీర్తనలో రెండవ వచనంలో చూసాం. Psalm 23 verse 2. 23వ కీర్తన రెండవ వచనంలో He maketh me to lie down in green pastures. ఆయన పచ్చికల చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు. And he leadeth me besides the still waters. ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. We try to understand that
actually very important verse in that psalm. ఆ యొక్క మరి కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. Especially focusing on that word green pastures. ప్రత్యేకంగా పచ్చిక గల చోటు అనేటువంటి దాని మీద మనం ఏకాగ్రత కలిగి చూసాం. And by comparing with other scripture portions, we have found out that he is talking about the shepherd's habitation. ఇతర మరి లేఖన భాగాల్లో మనము ఆ యొక్క మరి కాపరి యొక్క గుడారం గురించి మనం చూసాం. So we have the rest in the resting place of the shepherd. మనము ఎక్కడ విశ్రాంతి కలిగి ఉన్నామంటే కాపరి యొక్క గుడారములో శాంతి కలిగి ఉన్నాం. When we saw the second part of the verse 2, మరి రెండవ వచనములో రెండవ భాగములో మనం చూసినట్లయితే he leadeth me besides the still waters. ఆయన శాంతికరముల జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. We found that he's talking about the peace. ఆయన శాంతి గురించి మాట్లాడుతున్నాడని మనం కనుగొన్నాం. So with his peace, ఆయన యొక్క శాంతిలో he gives us rest. ఆయన మనకు విశ్రాంతి ఇస్తాడు. That's why we can tell with a great confidence that no one can give us this kind of rest. ఆ కారణం చేత ఎంతో ధైర్యంగా మనం చెప్పగలము, ఇట్లాంటి శాంతిని విశ్రాంతిని ఈ లోకములో ఎవరు కూడా మనకు అందజేయలేరు. One of the things that we have seen last night is the sin that will make us restless. మరి గత రాత్రి మనం చూసినటువంటి సంగతుల్లో ఒక సంగతి ఏంటంటే పాపము మన యొక్క జీవితంలో విశ్రాంతి లేకుండా చేస్తుంది. And also we have seen that Lord Jesus Christ, when he came into this world, అంతేకాకుండా మనం చూసాము ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు he invited everybody. ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానించాడు. He said like this, ఆయన ఈ విధంగా చెప్పాడు, come unto me all ye that labor and are heavy laden, I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిచ్చేదను. He wanted to give his own rest to us. ఆయన యొక్క సొంత విశ్రాంతిని శాంతిని ఇవ్వాలని కోరుతూ by ఉన్నాడు. taking away that load of sin. మరి పాప భారాన్ని తొలగించి విశ్రాంతిని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. అంతే కాదండి, he also said, ఆయన అంతే ఇంకా that చెప్పాడు, I will give you my peace. నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. In his peace, ఆయన శాంతిలో we have rest. మనకు విశ్రాంతి ఉంది. We also have considered అంతేకాకుండా మనం చూసాం that our God is the restoring God. మన యొక్క దేవుడు సమకూర్చేటువంటి దేవుడు. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే he gives us restoration. ఆయన మనకు సమకూర్పిస్తాడు. He gives us health also. ఆయన మనకు ఆరోగ్యం ఇస్తాడు. Brings us back to the original condition. అంతేకాకుండా పూర్వ స్థితిలోనికి ఆయన మనల్ని తీసుకొస్తాడు. When he created us, ఆయన మనల్ని సృష్టించినప్పుడు, he created us and given us his nature to us. ఆయన మనల్ని సృష్టించి తన యొక్క స్వభావాన్ని మనకు అనుగ్రహించాడు. Bible says we are created in his image and likeness. బైబిల్ చెప్తా ఉంది మనము ఆయన యొక్క పోలికల ఆయన యొక్క స్వరూపమందు మనం సృష్టించబడ్డాం. Lost that because of the sin. పాపమును బట్టి ఆ యొక్క పోలిక స్వరూపాన్ని కోల్పోయాం. The entire message of the Bible is బైబిల్ గ్రంథం యొక్క సారాంశమంతా కూడా ఏంటంటే to bring us back to that condition. మనల్ని తిరిగి ఆ యొక్క పూర్వ స్థితిలోనికి తీసుకొని రావాలని ఉద్దేశం. ఈ పూర్తి బైబిల్ గ్రంథం we can tell in 3 words. 3 మాటల్లో చెప్పవచ్చు. Fall, that is sin. పాపము కనుగొనబడింది, and that is means fall. అంటే పాపం ద్వారా పడిపోవడము, and restoration, తర్వాత సమకూర్పు, in other words redemption, తర్వాత మరి విమోచన, and glorification. అంతేకాకుండా మహిమ పరచబడుట. So these 3 words, ఈ యొక్క 3 మాటలు, that is the entire message of the Bible. బైబిల్ గ్రంథం అంతా కూడా చెప్పేటువంటి సంగతి ఇది. In this psalm, ఈ కీర్తనలో we can find the third need also. మరి 3వ అక్కరని కూడా మనం చూడగలం. That is the victory, అది విజయము, and also satisfaction. అంతేకాకుండా సంతృప్తి. We all need that kind of life. మనకందరికి కూడా అట్లాంటి జీవితం అవసరము. We want to live a successful life in this world. ఈ యొక్క లోకములో జయ జీవితాన్ని మనం జీవించాలి. And we want to live a satisfied life in this world. అంతేకాకుండా ఈ యొక్క లోకములో మనము సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. When we combine these 2 words, మనం ఈ యొక్క 2 పదాలని కలగలిపినప్పుడు victory and satisfaction, విజయం వస్తుంది, సంతృప్తి కూడా వస్తుంది. and we can combine and tell with 1 word. అంతేకాకుండా ఈ 2 కలగలిపి ఒక్క మాటలో మనం చెప్పవచ్చు, triumphant life. జయ జీవితము, విజయోత్సాహము. That is the need of each and every one of us. మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క అక్కర మనం కలిగి ఉన్నాం. The Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు, who came and lived in this world, ఆయన ఈ యొక్క లోకానికి వచ్చాడు, ఈ లోకంలో జీవించాడు, conquered the death, అంతేకాకుండా మరణాన్ని జయించాడు, and conquered the sin, అంతేకాకుండా పాపం పైన విజయం సాధించాడు, conquered Satan, అంతేకాకుండా సాతాను పైన విజయం సాధించాడు. and he is the one who can give us victory. ఆయన ఒక్కడే మనకు విజయం అనుగ్రహించేవాడు. In that victory, ఆ యొక్క విజయములో we all can be satisfied. మనమందరం కూడా సంతృప్తి కలిగి ఉండగలం. Every other need can be met. ఇతర అక్కర్లన్నీ కూడా ఆయనలో తీర్చబడతాయి. Tonight, ఈ రాత్రి we consider the second part of that verse. ఈ యొక్క వచనములో ఈ యొక్క రెండవ విషయాన్ని మనం చూస్తాం. The Lord is my shepherd. యెహోవా నా కాపరి. Shall we consider that part, my shepherd? నా కాపరి అనేటువంటి పదాన్ని మనం యోచిస్తాం. Let us do one work. ఒక పని మనం చేస్తాం. Open your Bibles. దయచేసి మీ యొక్క గ్రంథాన్ని బైబిల్ Come గ్రంథాన్ని along తెరవండి. with me to Psalm 23, please. నాతో పాటు కీర్తనల గ్రంథం 23. We count how many times this pronounce I, my, and mine, and in this manner
how many times me those words are written? నేను, నాకు, మరి అనేటువంటి నన్ను అనేటువంటి యొక్క మాటలు ఎన్నిసార్లు ఈ యొక్క కీర్తనలో వస్తాయి? Let me tell those 4 words. ఆ యొక్క 4 మాటలు చెప్తాను. My, నాకు, I, నేను, me, నేను, and mine. తర్వాత నా కొరకు. Shall we count all of them? ఇవన్నీ కూడా మరి లెక్కిస్తామా? Come, let us together do that one. చూద్దాము. Psalm 23. కీర్తనల గ్రంథం 23. First of all, my shepherd, number 1. మొట్టమొదటిగా నా కాపరి. I shall not want, number 2. నాకు లేమి కలగదు, రెండవది. He maketh me to lie down. ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, మూడవది. And number 4, he leadeth me. ఆయన నన్ను నడిపించున్నాడు, నాలుగవది. And fourthly, my soul. నాలుగవదిగా నా ప్రాణమునకు. In same verse 3. ఇదే 3వ వచనంలో. He leadeth me. ఆయన నన్ను నడిపించున్నాడు. That is sixthly. ఆరవదిగా. And seventhly, తర్వాత ఏడవది, we see I walk through. నేను మరి సంచరించినను. And in same verse, అది ఇదే వచనంలో I will fear no evil. నేను మరి ఏ అపాయమునకు భయపడను. In the same verse, ఇదే వచనంలో. ninthly, తొమ్మిదవదిగా, thou art with me. నీవు నాకు తోడయుందువు. In the same verse, అదే వచనంలో. the last part, చివరి భాగంలో, they comfort me. నన్ను ఆదరించును. And verse 5, ఐదవ వచనంలో, a table before me. నాకు భోజనము సిద్ధపరచుదువు. And in the presence of mine enemies. మరి నా యొక్క శత్రువుల ఎదుట. In the same verse 5, ఇదే ఐదవ వచనంలో, my head. నా తల. And in the same verse, ఇదే వచనంలో, my cup. నా గిన్నె. And when we come to verse 6, ఆరవ వచనంలో, mercy shall follow me. కృపాక్షేమములే నా వెంట వచ్చును. And in the same verse, ఇదే వచనంలోను, my life. మరి నా జీవితము. And in the same verse, తర్వాత ఇదే వచనంలో, I will dwell. నేను నివాసము చేసేదను. How many times it is written? ఎన్నిసార్లు వచ్చిందండి? 17 పర్యాయములు వచ్చింది. That means దాని యొక్క భావము, it is a very personal psalm. ఇది వ్యక్తిగతమైనటువంటి కీర్తనగా ఉంది For David. దావీదు కొరకు. It is such a personal one. ఈ యొక్క కీర్తన ఏదో వ్యక్తిగతమైనటువంటి కీర్తన. And with all the experiences that he has gone through, తాను వెళ్ళినటువంటి అనుభవాలన్నిటి గుండా, we do not know what time he has written this psalm. ఆయన ఏ సందర్భంలో ఏ కాలంలో ఈ యొక్క కీర్తన రాశాడో మనకు తెలియదు. But one thing we know very well. అయితే ఒకటి మాత్రం బాగా తెలుసు, that it is a personal experience that he has. అయితే ఆయన వ్యక్తిగతంగా అనుభవంగా కలిగి ఈ యొక్క కీర్తన రాశాడు. Summing up all those experiences, ఈ యొక్క అనుభవాలన్నీ కూడా కలగలిపినప్పుడు he has written this psalm. ఆయన ఈ యొక్క కీర్తన రాశాడు. I promised you that I will tell a little bit about the Hebrew language because our Bible is written in that language. అయితే హెబ్రీ భాష గురించి చెప్తానని మీకు వాగ్దానం చేశాను. ఎందుకంటే మన యొక్క బైబిల్ గ్రంథము హెబ్రీ భాషలో కృత నిబంధన పాత నిబంధన రాయబడింది. Every day one or two aspects. ప్రతి దినము కూడా ఒకటి రెండు విషయాలు చూస్తాం. Yesterday I said one thing about this language. నిన్నటి దినమున ఈ యొక్క హెబ్రీ భాష గురించి ఒక విషయం చెప్పాను. Can anybody tell? ఎవరైనా చెప్తారా? Yeah, it is root word based language. అది మూల పదమును ఆధారం చేసుకున్నటువంటి భాష. That means for every word, అంటే ప్రతి ఒక్క పదానికి there is a root word. ప్రతి దానికి ఒక మూల పదం ఉంటుంది. We need to go to that root word. మనము ఆ యొక్క మూల పదానికి వెళ్ళినప్పుడు to understand. దాన్ని అర్థం చేసుకోవడానికి. And actually, వాస్తవానికి we need not to read this language. మనము ఆ యొక్క భాషను మనం చదవలేము. And we need not to study. మనము వివరంగా చదవాల్సిన అవసరం లేదు. But if we put a little bit of effort, అయితే కొంత ప్రయత్నం చేస్తే, Spirit of God the Holy Spirit, మరి పరిశుద్ధాత్మ దేవుడు, he will teach us. ఆయన మనకు బోధిస్తాడు. So that is the wonderful and actually truth about this language. మరి ఈ యొక్క భాషను గురించి అద్భుతకరమైనటువంటి విషయం ఇది. Let me tell the second aspect. రెండవ విషయం చెప్తాను. Hebrew language is a very pictorial. That means many metaphors are used. మరి హెబ్రీ భాష అనేటువంటిది అలంకార రూపకమైనటువంటిది, అనేకమైనటువంటి చిత్రాలు కలిగినటువంటి భాష అది. Very good, brother. So actually we have so many metaphors, examples used. మరి అనేకమైనటువంటి అలంకార రూపాలు, అనేక చిత్రాలు మనము సాధారణంగా దృష్టాంతాలుగా వాడుతుంటాం. For example, we see the shepherd and sheep. ఉదాహరణకి మరి కాపరి గొర్రె. That means when we have this kind of metaphors, మనం ఈ రకమైనటువంటి అలంకార రూపం కలిగినప్పుడు we can interpret in a different ways. మనము వేరు విధానాలుగా మనము భావం చెప్పవచ్చు. But then understanding in the context is very important. అయితే సందర్భములో ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. And that is the second aspect of this actually language. అయితే ఈ యొక్క భాషలో రెండవ విషయం ఇది. And God uses metaphors to tell the heavenly truths. మరి పరలోక సంబంధమైనటువంటి విషయాలను మనకన్ని కూడా వివరించడానికి దేవుడు అలంకార రూపకాన్ని అంటే చిత్రాలను వాడుతూ ఉంటాడు. You know, when Lord Jesus Christ was on this earth, మనకు తెలుసు కదా, ప్రభువు యేసుక్రీస్తు యొక్క భూమిపైన ఉన్నప్పుడు he used one special technique to teach heavenly truths. ఆయన పరలోక సంబంధమైనటువంటి సత్యాలను బోధించడానికి కొన్ని చిట్కాలను ఆయన వాడాడు. I know that you are all very intelligent children. మీరందరూ కూడా చాలా మేధస్సు కలిగినటువంటి యవనస్తులు. What was that particular technique that Lord Jesus Christ used to teach the ప్రభువైన యేసుక్రీస్తు పరలోకపు సత్యాలను వివరించడానికి ఎట్లాంటి చిట్కా తాను వాడాడు?
Parables. వెరీ గుడ్, ఉపమానాలు. Yeah, those who are behind also you can tell. మరి ఎవరైతే వెనకాల ఉన్నారో వారు కూడా మీరు జవాబులు చెప్పవచ్చు. What is a parable? మరి ఉపమానం అంటే ఏంటి? Kindly you can write down also. మరి ఇవి రాసుకోవచ్చు మీరు. Parable is ఉపమానం అంటే revealing the mystery that was hidden throughout the ages. మరి యుగములలో మరి ఎంతో దాచబడినటువంటి మర్మములను బయలుపరచుట. That is heavenly mysteries. అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాలను using earthly example. అంటే భూ సంబంధమైనటువంటి దృష్టాంతములను ఉపయోగించి పరలోక సంబంధమైనటువంటి సత్యములను వివరించుట అనేటువంటిది ఉపమానం. Very good, as brother translated completely. థాంక్ యూ బ్రదర్. As we see here, మనం చూస్తాము, actually revealing the heavenly mysteries that are hidden throughout the ages using the earthly examples is a parable. మరి యుగములలో ఏవైతే దాచబడి మర్మముగా ఉన్నాయో పరలోక సంబంధించిన విషయాలను ఒక చిత్ర రూపకంగా ఉపవరావ రూపకముగా చెప్పుట. Nobody used that kind of techniques. ఎవరు కూడా ఇట్లాంటి చిట్కాలను వాడలేదు. Because he came from heaven. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి He వచ్చాడు. knows what is there in heaven. పరలోకంలో ఏముందో ఆయనకు తెలుసు. But if he uses that language, అయితే ఆ యొక్క భాషను ఆయన వాడితే we cannot understand. మనకేమీ కూడా అర్థం కాదు. So use the earthly examples. అందుకనే భూ సంబంధమైనటువంటి దృష్టాంతాలను వాడాడు. Like sheep and shepherd, these are the common examples that we find. అంటే ఎట్లాంటి పదాలంటే కాపరి, గొర్రె ఇట్లాంటి పదాలను వాడాడు. That's why all common people were very much enjoyed when Lord Jesus Christ was teaching. ఆ కారణం చేత ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు కూడా వారు ఉబ్బి తబ్బిపోయారు, ఎంతో సంతోషించారు. That is the second aspect of the Hebrew language. హెబ్రీ భాషలో ఉన్నటువంటి రెండవ సంగతి ఇది. Many metaphors, pictures, a pictorial way, the Bible speaks to us. మరి బైబిల్ గ్రంథం అనేటువంటిది అనేకమైనటువంటి అలంకార రూపకమైనటువంటి చిత్రాలను మనకు బోధిస్తూ ఉంది. Let me tell the third aspect also today. మరి ఈ యొక్క దినం మన మూడో విషయాన్ని కూడా చెప్తాను. Hebrew language, హెబ్రీ భాష అనేటువంటిది it is very concrete. I mean, very difficult to translate. I will tell concrete. And all other languages, including our language also, it is conceptual, concept. ఈ యొక్క హిబ్రీ భాష అనేటువంటిది ఎంతో మరి క్లిష్టమైనటువంటిది. అది మరి వేరే భాషలతో పోల్చుకున్నట్లయితే అది చాలా వ్యత్యాసంగా ఉంటుంది. And concrete means real. అది మరి అది ఎంతో వాస్తవమైనటువంటిది. Talking about the real things. అంటే సత్యములను గురించి మాట్లాడేటువంటిది. Concept means అంటే విషయం అంటే ideas, అంటే ఆలోచనలు, philosophical things. అంటే తత్వము గురించినటువంటి I mean, సంగతులు. we are not reducing our language. మన యొక్క భాషను ఏదో తగ్గించట్లేదు. There are so many things, wonderful things in our languages. మన యొక్క భాషల్లో కూడా చాలా విషయాలు, అద్భుతకరమైన విషయాలు ఉన్నాయి. God's language, అయితే ఇది దేవుని యొక్క భాష. that it has that kind of, he talks about the real things. అంటే వాస్తవమైన విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. He's not talking about the ideas. ఆయన ఏదో ఆలోచనల గురించి మాట్లాడట్లేదు. Or he is not giving a philosophical thing. ఆయన ఏదో తత్వం గురించి మాటలు చెప్పట్లేదు. Because these are real things. ఎందుకంటే ఇవి వాస్తవమైన విషయాలు They are కాబట్టి. very practical matters. అవి క్రియాపూర్వకమైన విషయాలు. And not only that, అంతే కాదండి, all of us can be practiced. మనమందరం కూడా వాటిని అభ్యసించవచ్చు. I mean, we can practice them. మనము వాటిని అభ్యసించవచ్చు. That is the amazing truth about the Hebrew language. హెబ్రీ భాషను గురించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సత్యం ఇది. Psalm 23, 23వ కీర్తన is written. ఇది రాయబడింది. All the words are there are root words. ఈ యొక్క root words of Hebrew language. ఈ యొక్క కీర్తన అనేటువంటిది హెబ్రీ భాష యొక్క మూల పదములను ఆధారం చేసుకొని వ్రాయబడినటువంటి కీర్తన ఇది. Therefore, కాబట్టి we all need to read the Bible properly. కాబట్టి మనము బైబిల్ గ్రంథాన్ని ఎంతో జాగ్రత్తగా చక్కగా చదవాలి. That's what we are learning. మనము దాన్ని నేర్చుకుంటున్నాం. No casual reading. ఏదో అనాలోచనగా చదవకూడదు. And now suppose Psalm 23, 23వ కీర్తన, it's a very well known psalm. అది చాలా అందరికీ The పరిచయం. Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి He కలగదు. leadeth me beside still he actually maketh me to lie down in green pastures. పచ్చిక గల చోటను ఆయన పరుండు చేయించున్నాడు. He leadeth me beside the still waters. శాంతికరమైన జల మధ్యలో నన్ను And then he నడిపిస్తున్నాడు. can continue like that. ఈ విధంగా కొనసాగుతూ What ఉన్నప్పుడు is the message we have there? మనము కలిగినటువంటి వర్తమానం ఏంటి? And it's a well-known psalm. ఇది చాలా పరిచయమైనటువంటి కీర్తన. But then when you give time, అదే చివర్లో సమయం ఇస్తే, go word by word, పదము వెంబడి పదాన్ని చూస్తే, you have the treasure in that. అందులో మరి ఎంతో మరి ధనాగారం ఉంది. Bible teaches us బైబిల్ మనకు బోధిస్తుంది that we need to read the Bible in 3 levels. మనము 3 స్థాయిల్లో బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. And we learned that technique today. మనము ఆ యొక్క చిట్కా నేర్చుకుంటాం ఈ దినం. How we should be reading the Bible. ఏ విధంగా బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. Lord Jesus Christ, when he was on this earth, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూమిపైన నివసిస్తున్నప్పుడు, and as he was teaching people with parables, ఆయన ప్రజలకు ఉపమానాలు బోధిస్తూ one ఉన్నప్పుడు, of the parables that he spoke was about the sower and the seed. ఆయన పలికినటువంటి ఒక ఉపమానాల్లో విత్తువానిని గురించినటువంటి విత్తనము, విత్తువాని గురించినటువంటి How many ఉపమానం. soils we find there? అందులో ఎన్ని నేలలు మనం చూస్తాం?
four soils, right? 4 రకాలైనటువంటి నేలలు. వెరీ And గుడ్. in that parable, ఆ యొక్క ఉపమానములో, and that parable actually is written in 3 gospels. ఆ యొక్క ఉపమానం అనేటువంటిది 3 సువార్తల్లో రాయబడింది. In Matthew's gospel, మత్తయి సువార్తలో రాయబడింది, Mark's gospel, మార్కు సువార్తలో and కూడా, Luke's gospel. లూకా సువార్తలో కూడా. But when it is written in three gospels, అయితే 3 సువార్తలో రాయబడినప్పుడు at the end of this parable, ఈ యొక్క ఉపమానం చివరిలో we see one method like that, 3 methods. ఒక 3 పద్ధతులు మనం చూస్తాం దాంట్లో. Kindly turn along with me, please. నాతో పాటు దయచేసి Matthew's చూడండి. gospel chapter 13. మత్తయి సువార్త 13వ And అధ్యాయము we will read verse 9 all of us together. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Shall we read? అందరం కలిసి. Let us be busy with reading the Bible, please, and hearing the word of God. బైబిల్ గ్రంథాన్ని చదివే విషయంలో మనం పని కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. Let us read verse 9 all of us together. మత్తయి సువార్త 13వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి You are చదువుకుందాం. really amazing children. మీరందరూ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి యవనస్తులు. What a strength I see, what an energy I see. You are మీరు singing చాలా so well. మీరు చాలా బలవంతులు, ఎంతో శక్తి కలిగి ఉన్నారు. If anybody asks me to sit and stand like that, ఎవరైనా కానీ నన్ను గనక కూర్చొని లేమని but అడిగినట్టే next time I will not be able to stand up. నేను ఆ విధంగా లేగలేను, ఎందుకంటే మోకాలు నొప్పులు. Thank the Lord that energy God has given unto you. దేవునికి స్తోత్రం. మీకు అందరికి కూడా దేవుడు చాలా శక్తిని ఇచ్చాడు. Shall we read verse 9? 9వ వచనం చదువుకుందాం. All of us together. అందరం కలిసి చదువుకుందాం. Who hath ears చెవులు to గలవాడు hear, వినుగాక అని let him చెప్పెను. hear. Here, just let him hear. మరి వినుగాక, Hearing the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినడము. Actually, the Bible is. అయితే బైబిల్ గ్రంథం అనేటువంటిది The వాస్తవంగా, truth of the Bible is. ఈ బైబిల్ గ్రంథం యొక్క It వాస్తవము, is a living word. ఇది జీవవాక్యము. It speaks to us. ఇది మనతో మాట్లాడుతుంది. The first thing is మొట్టమొదటి సంగతి hearing the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినుట. And that's why ఆ కారణము చేత when you have to hear the word of God, దేవుని యొక్క వాక్యాన్ని వినాలంటే you have to be very quiet. మొట్టమొదటిగా నీవు నిశ్శబ్దంగా ఉండాలి. Actually, when I saw the program వాస్తవానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా చూస్తున్నప్పుడు and I came across, they wrote QUITA. QUIT అనేటువంటి ఒక పదము నేను వస్తున్నప్పుడు చూశాను. And I am not teaching English now. ఇప్పుడు ఇంగ్లీష్ మీకు బోధించట్లేదు. That means దాని యొక్క భావము, quiet means, yeah, very. That Nish- means outside the weather is very quite good. మరి నిశ్శబ్దము అంటే చూడండి, ఇప్పుడు వాతావరణం బయట చాలా నిశ్శబ్దంగా నిమ్మలంగా ఉంది. But the word there, I think there was a small mistake. It is Mari- nothing to worry about అయితే అక్కడ it. తప్పుగా రాశారు, దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. The correct spelling is సరైనటువంటి స్పెల్లింగ్ ఏంటంటే QUIET. 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 నిశ్శబ్దత. Noiseless. అంటే శబ్దము లేకుండా ఉండడం. Then only you can hear the voice of God. అప్పుడే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలం. We have on our Bibles what is written? మన యొక్క బైబిల్ గ్రంథం పైన ఏమి రాయబడింది? Nothing is there on my Bible. సోదరుని బైబిల్ ఏమి But రాయబడలేదు. then what is written on your Bible? అయితే బైబిల్ గ్రంథం పైన ఏమి రాయబడింది? Holy Bible. పరిశుద్ధ గ్రంథం. But in Israel, అయితే ఇశ్రాయేలు for గ్రంథంలో, the Jewish book, యూదుల యొక్క పుస్తకంలో there is one word written. అక్కడ ఒక పదము రాయబడి ఉంటుంది, Shema. షెమా అనేటువంటిది. What does that mean? దాని యొక్క భావం ఏంటి? Hear, O Israel. ఓ ఇశ్రాయేలు వినుము. That means Bible is basically given unto us to hear the voice of God. అంటే దాని యొక్క భావం ఏంటంటే బైబిల్ గ్రంథము దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనకు That is అనుగ్రహించబడింది. the first level. అది మొట్టమొదటి స్థాయి. Matthew's Gospel 39, మత్తయి సువార్త 13. 13వ అధ్యాయము And verse 9. 9వ వచనము. And let those who have ears, let him hear. చెవులు గలవాడు వినుగాక అని But చెప్పెను. same parable, అదే ఉపమానములో when it is written in Mark's Gospel, మార్కు సువార్తలో కూడా రాయబడింది. chapter 4, 4వ and అధ్యాయము we read verse 24. 24వ వచనం And చదువుదాం. our brother will read. నేను చదువుతున్నాను, చూడండి. Kindly listen, please. దయచేసి జాగ్రత్తగా వినండి. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. Now it is something, added to what he has said in Matthew's Gospel. మత్తయి సువార్తలో ఏమైతే పేర్కొనబడిందో దానికి జతగా ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ రాయబడటం మనం In చూస్తాం. English it reads like this. ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంది. If any man have ears to hear, let him hear. And verse 24 says, and he said unto them, take heed what ye hear. వినుటకు చెవలేవనికైనా నుండిన యెడల వాడు వినుగాకనెను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. Second level is, రెండవ స్థాయి ఏంటంటే take heed what you hear. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. That means now you have to meditate. దాని యొక్క భావం ఏంటంటే నీవు ధ్యానించాలి. What is the first level? మొట్టమొదటి స్థాయి ఏంటంటే Just hearing. వాక్యాన్ని వినాలి. Now second one, రెండవది ఏంటి? meditating. ధ్యానించుట. Very good. చాలా And సంతోషం. when we come to Luke's Gospel, మనము లూకా సువార్తలోనికి వస్తే, kindly come to Luke's Gospel chapter 8, please. చూడండి లూకా సువార్త 8వ అధ్యాయం And చూడండి. we will all read together verse 18. మనమందరము కలిసి 18వ వచనం Shall చదువుకుందాం. we read together? అందరం కలిసి చదువుకుందాం. Luke's Gospel chapter 8. లూకా సువార్త 8వ అధ్యాయం And verse 18. 18వ వచనం. All of us together. అందరం కలిసి Take చదువుకుందాం. heed therefore కలిగిన వానికి ఇయ్యబడును, లేని how వాని ye యొద్ద నుండి hear. తనకు 8:18. కలిగినని Luke's వెనుకను- 8:18, brother. చివరి. Yeah.
Take heed therefore how ye hear, for మీరు ఎలా whosoever వినిచున్నారో hath చూచుకొనుడని to him చెప్పెను. shall be given. All of us together. మనమందరం కలిసి చదువుకుందాం మరొకసారి. Take కలిగిన heed వానికి ఇవ్వబడును, therefore లేని how వాని ye యొద్ద hear, నుండి for తనకు కలిగిన whosoever దానికంతను కూడా hath to him shall be తీసివేయబడును given. కనుక మీరు And ఎలాగ whosoever వినిచున్నారో hath not from him shall చూచుకొనుడని be taken చెప్పెను. even that which he seemeth to have. Take heed how you hear. మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. So that means that is the third level. ఇప్పుడు మూడవ స్థాయిలోనికి వచ్చాం. In what way you are hearing? మరి ఎటువంటి విధానంలో నువ్వు వినాలి? What kind of desire you have in your ఎట్లాంటి heart? నీ యొక్క హృదయంలో ఎట్లాంటి కోరిక Are ఉంది? you listening to follow? నీవు మరి వెంబడించడానికి వింటున్నావా, Or you are just listening? లేకపోతే వినాలి కాబట్టి వింటున్నావా? That means the third level is అయితే మూడవ there స్థాయి must ఏంటంటే be a desire to follow, మరి వెంబడించడానికి ఒక కోరిక అనేటువంటి అంతరంగంలో ఉండాలి. to keep the word of God. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలి. These three levels: మూడు స్థాయిలు: hearing వినుట, and meditating తర్వాత ధ్యానించుట, and keeping. తర్వాత మరి పాటించుట. That three level must be there. ఈ యొక్క మూడు సంగతులు మన జీవితంలో ఉండాలి. Whatever passage that we see, మనము ఏ భాగంలో చూసినా maybe కానీ you are reading, నీవు వాక్యాన్ని చదివేటప్పుడు just first hear, మొట్టమొదటిగా వినాలి, now you meditate, తర్వాత ధ్యానించాలి. and that see what is there very much particularly given for you. అయితే నీ కొరకై ఏమి ఉందో దాన్ని జాగ్రత్తగా చూడాలి. Among all of them, particularly pick up something that you must follow or keep. వాటన్నిటిలో కూడా వెంబడించడానికి పాటించడానికి కొరకై ఏదో ఒక దాన్ని నీవు ఎంచుకోవాలి. Some people of God, they say like this. దేవుని యొక్క ప్రజలు కొంతమంది చెప్తారు, The first level is మొట్టమొదటి స్థాయి ఏంటంటే then appreciate, అంటే నీవు మెచ్చుకోవాలి. and second level is రెండవ స్థాయి ఏంటంటే appropriate, దాన్ని మరి మరి సరైనగా చూసుకోవాలి. and third level is మూడవ స్థాయి apply. అంటే I అన్వయించుకోవాలి. think all of you might have heard these words. ఈ యొక్క మాటలు బహుశా అందరూ కూడా మీరు విని ఉంటారు. Why we are doing all these things? మనం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం? An amazing way Bible is written. బైబిల్ గ్రంథం అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో రాయబడింది. And if you want to have all the treasures that are hidden in the Bible, బైబిల్ గ్రంథంలో దాచబడినటువంటి ఆ యొక్క ధనాగారం అంతటిని గనుక మనం you need గ్రహించాలంటే to have this kind of three level kind of study. కాబట్టి ఈ మూడు స్థాయిల యొక్క పఠనము మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండాలి. So as we have considered, Psalm 23 is a personal experience of David. కాబట్టి 23వ కీర్తన అనేటువంటిది దావీదు యొక్క వ్యక్తిగత అనుభవానికి సంబంధించి ఉంది. And now we see that it is his experience. అంతేకాకుండా మనం చూసాము అది ఆయన యొక్క అనుభవము. Shall we make that also our experience? మనము కూడా అట్లాంటి అనుభవంగా చేసుకుందామా? That's this psalm is mine. ఈ యొక్క కీర్తన నాకు సంబంధించింది. Wherever నాది. I is mentioned, ఎక్కడైతే నాకు అని రాయబడిందో, wherever my is mentioned, మరి నేను అని రాయబడినప్పుడు, wherever me is mentioned, ఎక్కడైతే నేను అని రాయబడినప్పుడు, wherever mine is mentioned, ఎక్కడైతే నాకు అని I want to రాయబడింది put my name there. అక్కడ నా పేరు రాయాలని కోరుతున్నాను. And I want to make it as my personal experience. అంతేకాకుండా అది నా యొక్క వ్యక్తిగత అనుభవంగా చేసుకోవాలని కోరుతున్నాను. And there is only one way. కాబట్టి ఒకే ఒక్క మార్గం ఉంది. And there is only one way by which we can make this as a personal experience. కాబట్టి ఈ యొక్క కీర్తనను మన యొక్క జీవితంలో వ్యక్తిగతంగా చేసుకోవడానికి ఒకే ఒక్క మార్గం That ఉంది. is what we are considering. దానిని మనము యోచిస్తూ ఉన్నాం. My shepherd. నా కాపరి. And through Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా this amazing psalm can be our personal ఈ యొక్క psalm. ఆశ్చర్యకరమైనటువంటి కీర్తన మన యొక్క వ్యక్తిగత కీర్తనగా కావచ్చు. Shall we see about the shepherd in the Bible? బైబిల్ గ్రంథంలో మరి ఈ యొక్క కాపరి గురించి మనం I చూస్తామా? think you all know very well మీకు అందరూ కూడా బాగా తెలుసు. that we have found in book of Psalms there are three shepherd psalms. మరి Right? కీర్తనలో మరి మూడు రకాలైనటువంటి కాపరి కీర్తనలు ఉన్నాయి. Psalm 22, 22వ కీర్తన good shepherd. మరి మంచి కాపరి. Psalm 23, 23వ కీర్తన great shepherd. గొప్ప కాపరి. Psalm 25, 24, 24వ కీర్తన chief shepherd. ఆయన ప్రధాన కాపరి. There is one more word also used. మరొక పదము కూడా వాడబడింది. Shepherd of the souls. మరి మన యొక్క ప్రాణములకు కాపరి. If you see in 1 Peter chapter 2, the last verse, మొదటి పేతురు 2 చివర్లో చూస్తే that is equal to the great shepherd. ఆయన గొప్ప కాపరి అనేటువంటి పదం Good రాయబడింది. shepherd died. మంచి కాపరి మన కొరకే Great మరణించాడు. shepherd is living. అంతేకాకుండా గొప్ప కాపరి మన కొరకే Chief జీవిస్తున్నాడు. shepherd is coming. ప్రధాన కాపరి రానై ఉన్నాడు. So whatever it may be, అది ఏమైనప్పటికీ when we consider 23 Psalm, 23వ కీర్తన మనం there యోచించినప్పుడు is the picture of the great shepherd. అక్కడ గొప్ప కాపరి యొక్క చిత్ర రూపాన్ని చూస్తాం. He is a living God. ఆయన జీవగల దేవుడు. Very sadly, ఎంతో విచారకరంగా many people in the Christendom, మరి ఈ యొక్క క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు they read this psalm వారి at the funerals. వారు మరి ఈ యొక్క కీర్తన అనేటువంటిది సమాధి కార్యక్రమంలో పాటలు పాడి చదువుతారు. Of course they say that when I go through the valley of shadow of death, I will fear no evil, for thou art with me. Considering that, they say that it is a very good psalm for considering
the funeral service. మరి సమాధి కార్యక్రమంలో మరి నేను గాఢంధకరపు లోయలో వెళ్ళినను నాకు మరి ఏ అపాయము రాదు అని చెప్పి ఆ విధంగా వారు పాటలు పాడుతూ ఆ విధంగా చెప్తుంటారు. Actually the psalm is talking about the living God. అయితే ఈ యొక్క కీర్తన అనేటువంటిది జీవంగల దేవుని గురించి మాట్లాడుతుంది, talking about our lives. మన యొక్క జీవితం గురించి మాట్లాడుతుంది. And in that manner, అటువంటి విధానంలో when we see this psalm, ఈ యొక్క కీర్తన మనం చూస్తే through the shepherd, మరి ఆ యొక్క సత్యవంతుడైన కాపరి, we can make this as our personal one. మన యొక్క జీవితంలో ఈ యొక్క కీర్తనను వ్యక్తిగత కీర్తనగా చేసుకోవచ్చు. And quickly turn to John's Gospel, please. త్వరితముగా యోహాను సువార్త చూడండి. John's Gospel, chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయం. And in this chapter, ఈ యొక్క అధ్యాయంలో the Lord has given us, Lord Jesus Christ. He talked about himself. ప్రభువైన యేసుక్రీస్తు తనను గురించి తాను మాట్లాడతాడు. And shall we read verses 7 and 9, please? 7, 8, 9 వచనాలు. 7 and afterwards verse 9. 7వ వచనము తర్వాత 9వ వచనం. And we see what the Lord is talking about himself there. ప్రభు తన గురించి తాను ఏమి మాట్లాడుతున్నాడో మనం ఇది చూస్తాం. Shall we read all of us together verse 7? మనం అందరం కలిసి 7వ వచనం చదువుదాం. Then said Jesus కాబట్టి unto యేసు them, మరలా వారితో verily I say unto you, I am the door of the sheep. నేను గొర్రెలు పోవు ద్వారం నేనే. Verse 9. 9వ వచనం. I am the door. నేనే ద్వారమును. By me if any నా man ద్వారా enter ఎవడైనా in, లోపల ప్రవేశించిన he shall be యెడల saved. వాడు రక్షింపబడిన And shall వాడై go in out లోపలికి and పోవచ్చు, find బయటికి pasture. వచ్చుచు మేత మేయుచునుండును. Lord Jesus Christ talked about himself in the New Testament. ప్రభువైన యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో తన గురించి తాను మాట్లాడాడు. Especially in John's Gospel. ప్రత్యేకంగా యోహాను సువార్తలో 7 I am statements are there. మరి అక్కడ మనం చూస్తాం 7 రకాలైనటువంటి నేను అనేటువంటి విషయాలు In చూస్తాం. chapter 6 and verse 48. 6వ అధ్యాయము 48వ వచనంలో I am the bread and life. నేను bread of life. నేను జీవాహారమై ఉన్నాను. When we come to chapter 8 8వ అధ్యాయానికి వస్తే and verse 12, 12వ వచనంలో I am the light of the world. నేను లోకానికి వెలుగై ఉన్నాను. When we come to chapter 10, 10వ అధ్యాయానికి వస్తే in verses 7 and 9, 7వ వచనం తర్వాత I 9వ am the వచనం door. నేను ద్వారమై ఉన్నాను. In the same chapter John's Gospel 10, ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11 and 14, 11, 11, 14 and వచనంలో afterwards 14, I am the good shepherd. నేను మంచి కాపరిని. When we come to chapter 11 of John's Gospel, యోహాను సువార్త 11వ అధ్యాయం verse దగ్గరికి వస్తే 25, 25వ I am వచనంలో the resurrection and life. నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. And when we come to chapter 14, 14వ అధ్యాయం దగ్గరికి I am వస్తే the way, the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమునై And ఉన్నాను. when we come to chapter 15 and verse 1, 15వ అధ్యాయం మొదటి వచనం I వస్తే am the true wine. నేను నిజమైన ద్రాక్షావళిని. Among all these 7 things, ఈ యొక్క 7 విషయాల్లో very difficult thing is this one. I am the door. కష్టమైనటువంటి సంగతి ఏంటంటే నేను ద్వారమై ఉన్నాను. When he spoke that, ఆయన అది మాట్లాడినప్పుడు many people did not understand. అనేక మందికి ఈ విషయము అంతుపట్టలేదు. Shall we read John's Gospel chapter 10, please? యోహాను సువార్త 10వ అధ్యాయము Verse 6. 6వ వచనము. This parable spake Jesus unto them, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను but గాని they understood not what things they were which he spake unto them. ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. But God has given unto us to know what he is speaking. అయితే దేవుడు మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా మనకు అనుగ్రహించాడు. If we read from verse 1 onwards until verse 5, ఈ యొక్క అధ్యాయములో మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు చదివితే he told like this, ఈ విధంగా చెప్పాడు. I am the shepherd నేను కాపరిని, who came through the door. నేను మరి ద్వారము గుండా ప్రవేశించే Can కాపరిని. you see that one? ఆ వచనం చూస్తాం. Verse 1 and 2. 1, 2 All వచనాలు of us together. అందరము కలిసి Verily, చదువుకుందాం. verily I say unto గొర్రెల you, దొడ్డిలో he that ద్వారమున entereth not ప్రవేశింపక by the వేరొక door into మార్గమున the ఎక్కువాడు sheepfold, దొంగయు but దోచుకునివాడునై climbeth ఉన్నాడు. some other way, the same ద్వారమున is a thief ప్రవేశించువాడు and a గొర్రెల robber. కాపరి. Verse 2. All of us together. అందరం కలిసి But 2వ వచనం he that చదువుకుందాం. entereth ద్వారమున by the ప్రవేశించువాడు door is a shepherd గొర్రెల of the కాపరి. sheep. Now we can understand who is the true shepherd. ఇప్పుడు నిజమైనటువంటి కాపరి ఏంటో మనకు అర్థమవుతుంది. Who enters through the door. ఆయన ద్వారము గుండా What ప్రవేశించువాడు. does that mean? దాని యొక్క భావం ఏంటి? How can we understand? మనం ఏ విధంగా అర్థం It is a చేసుకోగలం? very simple matter. ఇవి చాలా సరళమైనటువంటి విషయాలు. When Lord Jesus Christ is telling that, ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని మాట్లాడుతూ it ఉన్నప్పుడు means దాని యొక్క భావము he is a promised shepherd, a promised redeemer. ఆయన మరి వాగ్దానము చేసి మరి మనల్ని విమోచించేటువంటి వాడు. He was prophesied, throughout the Old Testament he was spoken about. మరి పాత నిబంధనలో ఇవన్నిటి గురించి ఆయన ముందుగానే ప్రవచన పూర్వకంగా రాయించాడు. And that's why దానిని బట్టి we see that he entered into the door. అంటే ఆయన మరి ద్వారము గుండా ప్రవేశిస్తున్నాడు. That's why
You know, if we see the whole Bible, even Psalm 23, it is talking about Lord Jesus ఆ Christ కారణము చేత ఇక బైబిల్ గ్రంథమంతట్లో ప్రత్యేకంగా 23వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంది. as the great shepherd. ఆయన గొప్ప కాపరిగా, And even before he came into this world, ఆయన యొక్క లోకానికి రాకమునుపుగానే nearly 1000 years. దాదాపుగా 1000 సంవత్సరాలకు పూర్వమే And we see that the prophecy was mentioned or written about him. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఈ యొక్క ప్రవచన వాక్యము ముందుగానే వ్రాయబడింది. That means దాని యొక్క భావము he entered through the door. ఆయన ద్వారమున ప్రవేశించేవాడు. Because he is a promised seed. ఎందుకంటే ఆయన వాగ్దాన సంతానమై ఉన్నాడు. And promised redeemer. అంతేకాకుండా వాగ్దాన విమోచకుడు. Nobody came into this world in this manner, and about whom such kind of promises or prophecies are made. ఎవరు కూడా ఇట్లాంటి విధానంలో రాలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఈ రకమైనటువంటి ప్రవచనాలు వాగ్దానాలు చేయబడ్డాయి. More than 300 promises or prophecies. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి 300 కంటే పైచిలుకు వాగ్దానాలు తర్వాత ప్రవచనాలు లిఖించబడ్డాయి. Where he will be born, ఆయన ఎక్కడ జన్మిస్తాడు, and how he will live, ఆయన ఏ విధంగా జీవిస్తాడు, and how will die, ఆయన ఏ విధంగా మరణిస్తాడు, and afterwards how he will go, will be ascending to heaven. దాని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఏ విధంగా ఆరోహణ అవుతాడు, అవన్నీ కూడా రాయబడ్డాయి. All these things are prophetically mentioned. ఇవన్నీ కూడా ప్రవచన పూర్వకంగా లిఖితమయ్యాయి. That's why ఆ కారణం చేత he is a shepherd. ఆయన కాపరి అయి ఉన్నాడు. Fulfill all the prophecies. ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చాడు. One mathematician said like this. ఒక మరి గణిత శాస్త్రజ్ఞుడు ఈ విధంగా చెప్పాడు. If we see the probability of fulfilling 300 prophecies, ఈ యొక్క 300 ప్రవచనాలు గనుక నెరవేర్చబడాలంటే సాధ్యాసాధ్యాలు చూస్తే probability is 0. మరి సాధ్యము చూసినట్లయితే Nobody can సున్నా. do that one. ఎవరు కూడా ఆ యొక్క విషయాన్ని నెరవేర్చలేరు. But regarding Lord Jesus Christ, అయితే ప్రభువైన యేసుక్రీస్తు విషయానికి వస్తే every prophecy has been fulfilled. ప్రతి ఒక్క ప్రవచనము సంపూర్తిగా That's నెరవేర్చబడింది. why we call him that one who has entered in through the door. అందుకనే ఆయన గురించి మనం చెప్తాము, ఆయన ద్వారమున ప్రవేశించి గొర్రెల When కాపరి. he entered through the door, ఆయన ద్వారం గుండా వెళ్ళినప్పుడు what he found? ఆయన ఏమి కనుగొన్నాడు? No sheep is there. అక్కడ గొర్రె కనబడటం లేదు. Where are the sheep? ఎక్కడ గొర్రెలు? Bible says బైబిల్ చెప్తుంది all are scattered. గొర్రెలు అన్ని కూడా చెదిరిపోయాయి. Everybody gone to their own way. ప్రతి ఒక్కరు తనకిష్టమైన త్రోవకు తొలగెను. Romans chapter 3. రోమాపత్రిక 3వ అధ్యాయము. Turn your Bibles along with me, please. దయచేసి నాతో పాటు మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. And we will read one verse. ఒక వచనం చదువుదాం. And let us read all of us together. మనమందరం కలిసి 12వ వచనం All of చదువుకుందాం. us together. అందరం కలిసి చదువుకుందాం. They all అందరూ gone త్రోవ out తప్పి of the way. ఏకముగా పనికి మాలిన They are వారైరి, together become మేలు unprofitable. చేయువాడు లేడు, ఒక్కడైనా There లేడు. is none that doeth good, no, not one. So no sheep. అక్కడ గొర్రెలు లేవు. Now the Lord is searching. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వెతుకుతూ ఉన్నాడు. Went every place. ప్రతి స్థలానికి వెళ్తున్నాడు. Seeking the sheep. ఆయన గొర్రెలను వెతుకుతూ ఉన్నాడు. And that is why he said that he is entering through the door. ఆ కారణము చేతన ఈ విధంగా చెప్పబడింది, ఆయన ద్వారమున ప్రవేశించు కాపరి. One of the purposes that Lord Jesus Christ came into this world, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చినటువంటి కారణాల్లో ఒక కారణం ఇది. we all know very well. మనకందరికీ బాగా తెలుసు. That in Luke's Gospel chapter 19 verse 10. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనము. We know it very well, right? మనకందరికీ బాగా The పరిచయం Son కదా. of Man came to seek and save that which was lost. మనుష్య కుమారుడు నశించి దాన్ని వెతికి రక్షించుట కొరకే వచ్చాడు. And he came seeking. ఆయన వెతకడానికి వచ్చాడు. Right from the world began, the Lord is seeking. మరి లోకము పుట్టినది మొదలుకొని ఆయన వెతుకుతూ వచ్చాడు. He was seeking one person who was hiding the bushes. ఒక వ్యక్తి మరి ఆ యొక్క పొదల్లో దాగి ఉండుట Who గురించి is that man? వెతుకుతూ వచ్చాడు. ఎవరు దాగి ఉండినారు పొదలో? వెరీ గుడ్, ఆదాము. Very good. As brother said, I think he's a good brother. He's commending you very well. Now he's seeking, where are you, Adam? ఆదామా ఎక్కడా అని ఆయన వెతుకుతూ వచ్చాడు. Our God is a seeking God. మన యొక్క దేవుడు వెతికేటువంటి దేవుడు. Now he found one man on the tree. అయితే మరి చెట్టు పైన ఒక వ్యక్తిని కనుగొన్నాడు. He wanted to see Jesus. ప్రభువైన యేసుక్రీస్తుని చూడాలని But కోరాడు. Jesus came for him seeking. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తీరా చూస్తే ఆయన దగ్గరికి వచ్చాడు. Who is that ఆ man? వ్యక్తి ఎవరు చెప్పండి? Zacchaeus. Very good. వెరీ గుడ్. One man behind the bushes, one man on the tree. ఒక వ్యక్తి ఏమో పొదల్లో దాగి ఉండినాడు, తర్వాత ఒక వ్యక్తి ఏమో చెట్టు See ఎక్కాడు. how the shepherd is seeking them. చూడండి కాపరి ఏ విధంగా ప్రజలను వెతుకుతున్నాడు. Just bring that picture before you. ఆ యొక్క దృశ్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. Where is Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? Under the tree. ఆయన చెట్టు క్రింద Where భాగంలో is ఉన్నాడు. Zacchaeus? ఎక్కడ జక్కయ్య ఉన్నాడు? Up on the tree. పైన చెట్టు పైన. It has been reversed. ఇప్పుడంతా కూడా తారుమారు అయిపోయింది. Jesus, God has to see the man up. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుడు మనుషుని కొరకై ఎదురు చూస్తున్నాడు. Man is there up now. మనుషుడైతే పైన ఉన్నాడు, చెట్టు But then ఎక్కాడు. Jesus has come to seek such kind of. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అట్లాంటి వ్యక్తులను Man వెతకడానికి should have వచ్చాడు. been under.
మనిషి అయితే కింద ఉండాలి, God should have been there. దేవుడు పైన ఉండాలి కదా. But then see the shepherd అయితే కాపరిని చూడండి, seeking people like that. ప్రజలను అట్లాంటి ప్రజలను చూస్తూ He ఉన్నాడు. came to that level also. అట్లాంటి స్థాయిలోనికి ఆయన Zacchaeus, దిగజారిపోయాడు. come down. జక్కయ్య త్వరగా I దిగు, want to be with you నేను tonight. నేడు నీ యొద్ద బస చేయవలసి ఉంది. He came through the door. ఆయన ద్వారము గుండా వచ్చాడు. Even tonight also, ఈ రాత్రి కూడా there are some of us here. ఇక్కడ మనలో కొంతమంది కూర్చుందాం. And I do not know where are you. అయితే నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. But God is seeking you. అయితే దేవుడు వెతుకుతూ He ఉన్నాడు. brought you here. ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. I do not know what was the situation that brought you here. అయితే నిన్ను ఇక్కడ తీసుకురావడానికి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. But then tonight the Lord is telling, అయితే ఈ రాత్రి దేవుడు I am చెప్తున్నాడు, seeking you. నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను, Personally calling you. వ్యక్తిగతంగా నిన్ను పిలుస్తూ And ఉన్నాడు. that is what we see in John's Gospel chapter 10. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో అదే విషయాన్ని మనం చూస్తాం. So entering into the door కాబట్టి means ద్వారము గుండా ప్రవేశించడం అంటే two things. రెండు విషయాలు. Fulfilling the prophecies, మరి ప్రవచనాలను నెరవేర్చుట, seeking all those who are lost. ఎవరైతే నశించిపోయారో వారందరినీ వెతుకుట. And afterwards, దాని తరువాత he made all of them together, ఆయన వారందరినీ కూడా కలిసి ఏకముగా సమకూర్చాడు, making them as one fold. వారిని ఒక్క మందగా కూర్చి. Now what he has done? ఇప్పుడు ఏం చేశాడు ఆయన? Amazing thing. ఆశ్చర్యకరమైన Now he has సంగతి. become a door. ఆయన ఇప్పుడు ద్వారం అయిపోయాడు. So those who come through him, ఎవరైతే ఆయన ద్వారా ప్రవేశిస్తారో They are saved. వారు రక్షించబడ్డారు. kindly see John's Gospel chapter చూడండి 10. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. We will see here ఇక్కడ మనం చూస్తాం verse 9. 9వ All వచనం. of us together. అందరం కలిసి చదువుకుందాం. I am the door. By me, నేనే if ద్వారమును, any నా man ద్వారా enter ఎవడైనా in, లోపల he shall be ప్రవేశించినట్లా saved, వాడు రక్షింపబడిన వాడై shall go in out లోపలికి and పోవచ్చు. find pasture. If anyone come through me. ఎవరైనా నా ద్వారా వచ్చి ప్రవేశించినట్లయితే, Now the Lord says, ఇప్పుడు ప్రభు అంటాడు, they will be saved. వారు రక్షించబడతారు. They will be in the fold. వారు మందలో ఉంటారు. They will be God's people. వారు దేవుని యొక్క ప్రజలై They ఉంటారు. will be God's sheep. వారు దేవుని యొక్క గొర్రెలై ఉంటారు. Tonight that is the calling that God is giving ఈ us. రాత్రి ఈ యొక్క పిలుపుని ప్రభునికి ఇస్తున్నాడు. All the scattered people. ఎవరైతే చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారో, Come. దయచేసి నా యుద్ధకు రండి, నా I am యుద్ధకు the రండి. good shepherd. నేను మంచి కాపరిని. And I can make you a part in the fold. మరి ఈ యొక్క మందలో నిన్ను కూడా ఒక భాగముగా చేస్తాను. Do you understand now? ఇప్పుడు నీకు అర్థమవుతుందా? Now when Jesus said, I am the door, ప్రభువైన యేసుక్రీస్తు నేనే ద్వారం అని after చెప్పినప్పుడు, seeking all the sheep, మరి గొర్రెలను వెతుకుతూ put in the sheepfold, మరి గొర్రెల మందలోనికి తీసుకోవడం, and he became a door. తర్వాత ఆయన ద్వారం అయిపోయాడు. Safe inside, మరి ఆ యొక్క అంతరంగములో ఎంతో భద్రత, and close to the shepherd. అంతేకాకుండా కాపరికి సమీపంగా Where ఉండడం, the shepherd is very close to them. అంతేకాకుండా కాపరి ఆ గొర్రెలకు ఎంతో సమీపంగా I ఉంటాడు. will call each sheep by name. నేను గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాను. They hear my voice, ఆ గొర్రెలు నా స్వరం వింటాయి. and they follow me. ఆ యొక్క గొర్రెలను వెంబడిస్తాయి. That is the one amazing thing God has done దేవుడు as he made the fold. ఆయన గొర్రెల మందలోనికి చేర్చి ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని మన In ఎలా the same చేశాడు. chapter, ఇదే అధ్యాయంలో The Lord said secondly, ప్రభువైన యేసుక్రీస్తు రెండో విషయాన్ని in చెప్పాడు. verse 11, 11వ I వచనంలో, am the good shepherd. నేను గొర్రెలకు మంచి కాపరిని. After bringing all of them into the fold, మరి ఈ యొక్క గొర్రెలన్నింటిని కూడా తన యొక్క మందలో చేర్చుకున్న తర్వాత now he says, I am the good shepherd. ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. In order to bring everybody into the fold, ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క మందలో the చేర్చుకోవడానికి good shepherd has done one thing. మరి మంచి కాపరి ఒక సంగతి చేశాడు. Verse 11, shall we read all of us చూడండి, together? 11వ వచనం అందరం కలిసి Very చదువుకుందాం. simple, right, to understand. ఈ యొక్క సరళమైనటువంటి విషయాలు చాలా అర్థం చేసుకోవడానికి చాలా Come, సులువైనటువంటివి. let us read together. చూడండి, అందరం కలిసి చదువుకుందాం. I am the 11వ good వచనం. shepherd. నేను గొర్రెలకు The మంచి good shepherd కాపరిని. giveth his life for the sheep. What is the quality of the good shepherd? గొర్రెల కాపరికి ఉన్నటువంటి మంచి Why the లక్షణం Lord ఏంటి? is calling himself as good? ప్రభు ఎందుకు తన గురించి తాను మంచి కాపరి అంటున్నాడు? Because here in this chapter he is comparing with 4 kinds of people. ఎందుకంటే ఇక్కడ మరి ఈ యొక్క అధ్యాయంలో 4 రకాలైనటువంటి ప్రజల గురించి అది చెప్తుంది. First person, మొట్టమొదటి వ్యక్తి chapter 10 verse 1, 10వ అధ్యాయం మొదటి వచనము, thief. దొంగ. Second person, రెండవ వ్యక్తి same verse, ఇదే వచనంలో robber. దోచుకునేవాడు. See what is the difference between thief and robber? దొంగకి దోచుకునే వాడికి వ్యత్యాసం ఏంటో Again, I am తెలుసా? not teaching English అంటే here. ఇప్పుడు ఇంగ్లీష్ మీకు బోధించట్లేదు. Thief is, just he steals. మరి దొంగతనం చేస్తూ ఉంటాడు. Robber, అయితే దోచుకునేవాడు he probably in the process of stealing he may hurt others or kill others. అంటే దోచుకునే విషయంలో ఇతరులను గాయపరిచి కొట్టి వీలైతే చంపేసి అన్ని దోచుకుంటాడు. As brother said, many things, and actually by force he will do అంటే that. బలాత్కారంగా బలవంతంగా లాగేసుకోవడం. First one is thief. మొట్టమొదటి దొంగ, Second one is రెండవది robber. దోచుకోవడం. And what is the third one? తర్వాత మూడవది ఏంటి? Verse 5. 5వ వచనం. Shall we read all of us together there? మనం అందరం కలిసి A చదువుకుందాం. stranger అన్యుల will స్వరం they not follow, అవి ఎరుగవు but will గనుక flee from అన్యుని him. ఎంత మాత్రం For they వెంబడింపక know వాని not యొద్ద నుండి his voice. పారిపోనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. Third is strangers. మూడవదిగా అన్యుడు. And the another one also తర్వాత ఇంకొక విషయము that we find here, that was 12. 12వ వచనంలో And it is written, we will not read hireling.
మరి జీతగాడు. So 4 kinds of people are there. ఈ యొక్క అధ్యాయంలో 4 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. Thief, robber. దొంగ, దోచుకున్నవాడు. What is the third one? మూడోది ఏంటి చెప్పండి? Stranger. Fourth one? నాలుగోది జీతగాడు, hireling. జీతగాడు. God is not among all of them. మరి దేవుడు వారందరి మధ్యలో లేడు. That's why he's telling I am a good shepherd. అందుకనే ఆయన అంటాడు నేను గొర్రెలకు మంచి Different from కాపరిని. all such kind of people. ఈ యొక్క ప్రజలందరికీ చాలా వ్యత్యాసంగా And then he ఉన్నవాడు. says, దానికి భావం good shepherd మంచి కాపరి gives life. ఆయన మరి జీవమై ఉన్నాడు. Our Lord Jesus Christ gave his life. మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క జీవాన్ని మనకు అనుగ్రహించాడు. As we have mentioned that Psalm 22 is talking about the good shepherd. మరి 23వ కీర్తన 22వ కీర్తన అనేటువంటిది మంచి కాపరి గురించి మాట్లాడుతున్నట్లుగా Quickly come there. మనం త్వరగా అక్కడికి వెళ్తాం. There we find the good shepherd. మంచి కాపరి అనేటువంటిది ఎక్కడ మనం Psalm చూస్తాం? 22. 22వ కీర్తన. At least 5 things he has done as a good shepherd. మరి గొర్రెల మంచి కాపరిగా కనీసము 5 విషయాలు చేశాడు. In giving his life to us. మనకు తన యొక్క ప్రాణమును దారపోసాడు. Verse 1. మొదటి వచనం. Shall we read all of us together? అందరం కలిసి చదువుకుందాం. My God, నా దేవా my నా దేవా God, why నీవు hast నన్నెలా thou విననాడితివి forsaken me? నన్ను రక్షింపక Why art నా thou so ఆర్తధ్వని far వినక from helping నీవేలా me? దూరముగా ఉన్నావు. And from the words of my roaring. This is talking about Lord Jesus Christ. ఇది ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంది. And we know that, if we translate that into Aramaic language, అంతేకాకుండా ఈ యొక్క భాగాన్ని మరి అరమీ భాషలో తర్జుమా చేస్తే Eli, Eli, lama sabachthani. ఏలి Right? ఏలి లామా సబక్త అనేటువంటి Lord పదం. Jesus Christ cried on the cross. ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువపైన వేలాడదీయబడ్డాడు. So Psalm 22 is talking about the crucifixion of Lord Jesus. 22వ కీర్తన అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ గురించి మాట్లాడుతుంది. Why the Lord cried like that? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధంగా మొరపెట్టాడు? You need to understand this very ఈ యొక్క clearly. విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం He is not చేసుకోవాలి. afraid of the nails. ఆయన మరి మేకులతో కొట్టడం అనేటువంటి దాని విషయమై He is భయపడలేదు. not afraid of hanging on the cross. ఆ శిలువ పైన వేలాడదీయబడడం విషయంలో భయపడలేదు. One thing that troubled him is separation from his అయితే father, ఒకటి ఆయనను బావుగా కలవరపెట్టింది ఏంటంటే దేవుని ఎదురు నుంచి ఎడబాటు. which he could not bear. ఆ ఎడబాటును ఏమాత్రం కూడా తట్టుకోలేకపోయాడు. Down through the ages, మరి యుగముల నుంచి he కూడా was close to the father. మరి తండ్రికి ఎంతో సమీపంగా He ఉన్నాడు. is called as a beloved son of the father. మరి తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడుగా పిలువబడ్డాడు. But on the cross, అయితే ఆ శిలువ పైన he is separated from the father. ఆయన తండ్రి నుంచి చాలా ఎడబాటు చేయబడ్డాడు. First time he is calling him my God. మొట్టమొదటిసారి పిలుస్తూ ఉన్నాడు నా దేవా. Until then he was calling father. అప్పటి వరకు తండ్రి అని పిలిచాడు. Now why he is calling God? అయితే ఎందుకు దేవా అని He పిలుస్తున్నాడు? separated. ఎందుకంటే వేరు చేయబడ్డాడు. That made him, to be terrified. That's why on the Garden of Gethsemane, he actually came, his sweat came like a blood. ఆ కారణం చేతనే ఎంతో కలవరంలో ఉండి ఆ యొక్క గెత్సేమనే వనములో తన యొక్క చెమట గొప్ప రక్త బిందువులే కారింది. He was separated from father, ఆయన తండ్రి నుంచి వేరు చేయబడ్డాడు. so that you may be united to the father. తద్వారా తండ్రికి నీవు మరి ఏకము చేయబడినట్లుగా. A good shepherd can only do that one. మంచి కాపరి మాత్రమే దాన్ని చేయగలడు. Not only that, అంతేకాదు as you read the psalm, ఈ యొక్క కీర్తన మనం చదివితే now we find second one, రెండవ విషయం కూడా చూస్తాం. verse 6. 6వ వచనం. Shall we read all of us అందరం together? కలిసి చదువుకుందాం. What this good shepherd has done. ఈ యొక్క మంచి కాపరి మన But విషయం ఏం చేశాడు? I am a worm. Let us read all of us అందరం together. కలిసి Verse చదువుకుందాం. 6. But I am a నేను worm నరుడను కాను, and నేను no పురుగును, man, a reproach నరుల of చేత men, నిందింపబడిన and వాడను, despised of ప్రజల the చేత people. తృణీకరింపబడిన వాడను. What is he talking about? ఆయన దేని గురించి I am మాట్లాడుతున్నాడు? a worm. నేను పురుగును అంటాడు. Bible says. బైబిల్ అంటుంది It is the Lord Jesus Christ who created the entire universe. సర్వ విశ్వాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సృష్టించాడని బైబిల్ Such a చెప్తుంది. glorious God. అట్లాంటి మహిమగల దేవుడు He is telling, I am a worm. ఆయన అంటాడు నేను పురుగును. On the cross he became a worm like a worm for us. ఆయన సిలువలో మన కొరకై ఒక పురుగుగా What చేయబడ్డాడు. is the second thing that troubled him most? మరి ఆయన కలవరపరిచినటువంటి రెండవ సంగతి ఏంటి? Why his sweat has to come like a blood in the Garden of Gethsemane? గెత్సేమనే వనంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెమట ఎందుకొని గొప్ప రక్తం బిందువుల కారింది? Sinless God, holy God, on the cross became sin. ఎందుకంటే సిలువ పైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపము లేని ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై పాపముగా And చేయబడ్డాడు. your sin and my sin put on him. నీ పాపమును నా పాపమును ఆ సిలువ పైన తన పైన వేసుకున్నాడు. The holy God. పరిశుద్ధమైనటువంటి దేవుడు For that time, on that day,
At that point of the time, he became sin for us. ఆ యొక్క సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆయన పాపముగా చేయబడ్డాడు. All our sin was put మన యొక్క on him. పాపం అంతా కూడా ఆయన పైన మోపబడింది. 2 Corinthians 5:21 says, 2 కొరింథీ 5:21 చెప్తుంది, God made him sin who knew no sin, so that we may become the righteousness of God. మనము ఆయన యందు నీతి అగునట్లుగాను పాపమెరుగని ఆయన దేవుడు పాపముగా చేశాడు. Yeah, that is what happened. He became like a sin. ఆయన మన కొరకై పాపముగా చేయబడి అది Which జరిగింది. is terrible thing for him to bear. కాబట్టి అదంతా కూడా భరించడానికి అది చాలా భయంకరమైన A good సంగతి. shepherd ఒక గొప్ప కాపరి, in your మంచి కాపరి place. In your place. నీ యొక్క స్థానం In my వహించాడు, place. నా స్థానం వహించాడు. And he took all my sin and your sin. నా యొక్క పాపమంతా నీ యొక్క పాపమంతా ఆయన పైన మోపుకున్నాడు. Died on the cross. ఆ శిలువలో మన కొరకై మరణించాడు. Good shepherd laid down his life. మంచి కాపరి తన యొక్క గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. Not only that, అంతే కాదండి, when we come to Psalm 22, 22వ కీర్తనకు వస్తే and here we see when we read from verse 11 to 17, 11వ వచనం నుంచి 17 వరకు చదివితే it talks about the intense sufferings that he has gone. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత ఘోరముగా మరి తాను శ్రమ అనుభవించాడో చూస్తాం. Many animals' names are mentioned here. ఈ యొక్క భాగములో అనేక జంతువుల పేర్లు In verse లిఖించబడ్డాయి. 12, bulls of Bashan. మరి 12వ వచనంలో మనం చూసినట్లయితే And was- వృషభములు, భాషాను వృషభములు. And verse 13, roaring lion. 13వ వచనంలో గర్జించుచునుండు సింహము. And he says, in the following verses, somewhere he says, dogs are around me. అంతేకాకుండా మనం 16వ వచనంలో కుక్కలు అంటాడు. And lions are around me. అంతేకాకుండా మరి సింహములను Verse చుట్టుముట్టాయి. 21, unicorns are around 21వ me. వచనంలో మరి గురుపోతు కొమ్ము. All those things talking about the intense suffering that he has gone ఇవన్నీ through. కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎంత తీవ్రంగా ఆయన మన కొరకై హింసను పొందాడో చూస్తాం. Verse 14. 14వ Shall వచనం we read all of us together? అందరం కలిసి చదువుకుందాం. I am poured నేను out నీళ్ల వలె like water. పారబోయబడి ఉన్నాను, All my నా bones ఎముకలన్నీ are out of స్థానము తప్పి joint. ఉన్నవి, నా My హృదయము నా heart is అంతరంగమందు like wax. మైనం వలె కరిగి ఉన్నది. It melted in the midst of my bowels. See what kind of intense sufferings that he has gone through. చూడండి ప్రభువైన యేసుక్రీస్తు ఎంత తీవ్రంగా ఆయన శ్రమ గుండా వెళ్ళాడో మనం Why అర్థమవుతుంది. did he suffer like that? ఎందుకు ఆయన అంతగా శ్రమ పడ్డాడు? Behind his sufferings, ఆ యొక్క శ్రమ వెనుక he saw that you and me being delivered from such kind of punishment. ఆ యొక్క శిక్ష నుంచి నిన్ను నన్ను విడిపించడానికి కొరకై ఇవన్నీ కూడా ఆయన భరించాడు. He was separated from the Father ఆయన తండ్రి నుంచి ఆయన వేరు చేయబడ్డాడు. so that we can be united to the Father. తద్వారా తండ్రితో మనము ఏకము చేయబడినట్లుగా చేశాడు. He became sin ఆయన పాపముగా మన కొరకు so చేయబడ్డాడు. that we may become righteous. తద్వారా దేవునికి మనం నీతి అవునట్లుగాను He suffered ఆయన శ్రమ పొందాడు. so that we may be escaped from the judgment of తద్వారా God. దేవుని యొక్క తీర్పు నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడినట్లుగాను. Not only that, అంతేకాదు the God of life ఆయన జీవము గల దేవుడు had to taste the death. ఆయన మరణమును రుచి చూచాడు. Kindly come and let us read the same thing in this verse, please, in ఇది this psalm. మరి ఇదే కీర్తనలో 18 చూస్తాం. Verse 15. 15వ Shall we వచనం read all of us together? అందరం కలిసి చదువుకుందాం. My strength నా is బలము dried ఎండిపోయి up like a చిల్ల పింకు వలె potsherd, ఆయను, and నా my నాలుక tongue దవడను cleaveth to my అంటుకొని ఉన్నది, jaws. నీవు నన్ను And thou ప్రేతల hast brought భూమిలో me into the పడవేసి dust of ఉన్నావు. the dust. See what an amazing thing. The Lord Jesus Christ, he became turned to the dust. ప్రభువు చూసినట్లయితే ఆయన మరి అంతా కూడా మరి దుమ్ము ధూళిగా తాను Of చేయబడ్డాడు. course, the psalm says, the Lord Jesus Christ was not corrupted, మరి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యం ఈ యొక్క కీర్తన చెప్తుంది. But then ప్రభువైన we యేసుక్రీస్తులో see ఇట్లాంటి పాపం లేదు. that he did not become the dust. In ఆయన fact, ఆయన మరి మట్టిగా మారలేదు. but then he tasted death on our behalf, అయితే మన పక్షముగా ఆయన మరణమును రుచి so చూచాడు. that we may live forever and ever. తద్వారా మనము నిత్యత్వము జీవించినట్లుగాను. And not only that, అంతేకాదు and before he died, ఆయన చనిపోక మునుపు he was stripped totally. Everything he gave, he was emptied. ఆయన యొక్క వస్త్రములన్నీ కూడా తన యొక్క శరీరం నుంచి తీసివేయబడ్డాయి. Shall we read verse 18? చూడండి 18వ వచనం All చూడండి. of us together. అందరం కలిసి చదువుకుందాం. They part my నా garment వస్త్రములు among వారు them, పంచుకొనుచున్నారు, and నా అంగి cast కొరకు lots చీట్లు upon my వేయుచున్నారు. vesture. That means he emptied himself అంటే తాను రిక్తునిగా ఖాళీగా చేసుకున్నాడు. so that we can be filled. తద్వారా మనము సమృద్ధిని He పొందుకున్నట్లుగా became poor ఆయన మన కొరకై దరిద్రుడిగా so that చేయబడ్డాడు. we can become rich. తద్వారా మనము ధనవంతులు That's కావునట్లుగాను. why there is one wonderful song in English. అందుకనే ఇంగ్లీష్ లో ఒక అద్భుతకరమైనటువంటి కీర్తన Heaven ఉంది. came down and glory filled my heart. కాబట్టి మరి పరలోకము మరి కిందికి వచ్చి నా యొక్క హృదయాన్ని When I came నింపేసింది. to the cross, మరి ప్రభువైన యేసుక్రీస్తు లోకం పైనకి వచ్చినప్పుడు one
great transaction take place. మరి ఒక గొప్ప రూపాంతరము చేయబడింది. And he took all my things. ఆయన నా యొక్క సమస్తము తీసుకున్నాడు. He gave everything that belongs to him. ఆయనకు సంబంధించినంతా కూడా నాకు What అనుగ్రహించాడు. an amazing way, this darkness turned into light. కాబట్టి అద్భుతకరమైనటువంటి విధానంలో ఈ యొక్క చీకటి అనేటువంటిది వెలుగుగా మారిపోయింది. Because of this good shepherd. కాబట్టి ఈ యొక్క మంచి కాపరిని బట్టి ఇది Who జరిగింది. died for us. ఆయన మన కొరకే మరణించాడు. Tonight, ఈ రాత్రి with that kind of love he is inviting us. ఇటువంటి ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. I can change you or transform your life. నీ యొక్క జీవితాన్ని మార్చగలను, రూపుదిద్దగలను. You can be united to heavenly Father. నీవు పరలోకపు తండ్రితో ఏకము చేయబడగలవు. And you can become the righteousness of నీవు God. దేవుని యొక్క నీతి కాగలవు. You can escape the judgment of God. దేవుని యొక్క తీర్పు నుంచి నీవు You తప్పించుకొనగలవు. can live forever and ever. నీవు నిత్యత్వము యుగ యుగములు You జీవించగలవు. can be rich in the heavenly places. నీవు పరలోక స్థలంలోనికి చేరుకొనగలవు. That is why he is standing as a good shepherd. ఆ కారణము చేతనే మరి మంచి కాపరి గురించి Even మాట్లాడుతున్నాడు. tonight also, ఈ రాత్రి కూడా calling his sheep. మరి ఆ యొక్క గొర్రెలను ఆహ్వానిస్తూ As he ఉన్నాడు. came to Zacchaeus. ఆయన చెక్కయ్య దగ్గరకు వచ్చినట్లుగా Tonight also into this compound. ఈ రాత్రి కూడా ప్రభువు ఈ యొక్క ఆవరణంలోనికి Or to the వచ్చాడు. Hebron compound. హెబ్రోను ఆవరణంలోనికి Wherever you are sitting. నువ్వు ఎక్కడ కూర్చున్నా గానీ You may be listening online also. నువ్వు మరి ఆన్లైన్ లో వీక్షిస్తూ ఉండొచ్చు. With that kind of voice of the shepherd. మరి ఈ యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరము Very gentle voice. ఎంతో నిమ్మలమైనటువంటి Tonight స్వరము. he is calling. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. Come unto me. నా యొద్దకు రమ్ము. And that is the good shepherd. ఆయన గొప్ప మంచి కాపరి. Kindly come to John's Gospel chapter 10. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము. What the good shepherd will do. ఈ యొక్క మంచి కాపరి ఏమి చేస్తాడు? And secondly, రెండవదిగా not only he gives his life. ఆయన తన యొక్క ప్రాణమును మనకు అర్పించడం John's మాత్రమే Gospel కాదు కానీ chapter 10. యోహాను సువార్త 10వ Verse అధ్యాయము 14. 14వ Shall we వచనం. read all of us together? అందరం కలిసి చదువుకుందాం. I am the good నేను shepherd. గొర్రెలకు మంచి I కాపరిని. know my sheep and తండ్రి am నన్ను known ఎలాగున- of mine. That means very intimate fellowship. మరి ఎంతో సన్నిహితమైనటువంటి సహవాసము. And through him, ఆయన ద్వారా we can know him. ఆయన ఎరుగుతాం. He knows us. ఆయన మనల్ని ఎరుగుతాడు. You may be wondering, మరి మీకు ఆశ్చర్యం కావచ్చు, does God know me? దేవుడు నన్ను ఎరుగునా? He know me my name? నా యొక్క పేరు తెలుసా? The answer is, జవాబు ఏంటంటే yeah, very loud and clear yes. అవును, ఎంతో మరి గంభీరంగా ఆయన ఎరిగినటువంటి He వాడు. knows you by name. పేరు పెట్టి నిన్ను ఎరిగినటువంటి వాడు. Nobody may be knowing you. ఎవరు కూడా నిన్ను తెలియకపోవచ్చు. And if we see chapter 9 of John's Gospel, యోహాను సువార్త 9వ అధ్యాయంలో there was a man, blind man, ఒక గుడ్డివాడు ఉన్నాడు. and he was born blind. ఆయన మరి పుట్టు గుడ్డివాడు. Lord Jesus Christ came to him. ప్రభువైన యేసుక్రీస్తు Gave వినియోగం him వచ్చాడు. sight. మరి తనకు దృష్టి ఇచ్చాడు. Afterwards, దాని తర్వాత the entire village cast him out. ఆ యొక్క గ్రామం అంతా కూడా మరి వెలివేశారు. In Nepal, there is one saying. నేపాల్లో ఒక మాట చెప్తారు. In the villages, గ్రామాల్లో if any boy, ఏ అబ్బాయి అయినా if కానీ he is having all the bad habits, ఏదైనా చెడ్డ అలవాట్లు ఉంటే and nobody say anything, ఎవరు కూడా ఏం చెప్పారు. but once he accept Lord Jesus Christ, ఒక్కసారి కనుక ప్రభువుని యేసుక్రీస్తుని the స్వతంత్రంగా whole స్వీకరిస్తే village comes crying. ఆ గ్రామం అంతా కూడా ఏకమై This boy is కేకలేస్తారు. spoiled boy. ఈ యొక్క అబ్బాయి చెడిపోయాడు. See, before he was spoiled అయితే actually. వాస్తవానికి గతములో అతడు Now చెడిపోయాడు. he is changed. ఇప్పుడు మారిపోయాడు. But then people think అయితే ప్రజలు that ఆలోచిస్తున్నారు he is spoiled boy. ఇతడు మరి చెడిపోయిన అబ్బాయి. Same thing happened to this man ఈ in యొక్క chapter 9. 9వ అధ్యాయంలో ఈ గుడ్డివానికి కూడా అదే జరిగింది. The whole village has put him out. ఆ యొక్క గ్రామం అంతా కూడా ఏకమై అతన్ని వెలివేశారు. Read chapter 9 verse 35. 9వ అధ్యాయము 35వ వచనం Who చదవండి. came to him ఎవరు ఆయన దగ్గరకు when వచ్చారు? he was cast away? ఆయన వెలివేయబడినప్పుడు ఎవరు వచ్చారు? It is written in అక్కడ English. అక్కడ రాయబడింది. Jesus found him. యేసు ఆయనను కనుగొని. What do you see there? అక్కడ ఏం చూస్తావు? Probably the Lord was looking for him. ప్రభు ఆయన గురించి వేచి చూస్తున్నాడు. Where this poor man is. ఈ యొక్క వ్యక్తి మనుషుడు ఎక్కడ I ఉన్నాడు? do not know where he searched. ఎక్కడ మరి వెతికాడో నాకు తెలీదు. Finally he found him అయితే ఎట్టకేలకు కనుక్కున్నాడు. and told him, ఆయనతో చెప్పాడు, do you believe on the Son of God? నీవు మనుష్య కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? That man said, ఆ మనుషుడు అంటాడు, who is he, Lord? ప్రభువా నేను విశ్వసించుటకు ఆయన ఎవడు? I am he that speaking to you. నేను మాట్లాడేటువంటి ఆ వ్యక్తి నేనే. You are hearing him also. నీవు ఆయన మాట వింటున్నావు. You know that is our good shepherd. ఆయన మన మంచి కాపరి అయి ఉన్నాడు. Maybe everybody might have left you. ప్రతి ఒక్కరు కూడా నిన్ను విడిచిపెట్టవచ్చు. I do not know. నాకు తెలీదు. Maybe people may desert us. ప్రజలు మనల్ని వెలివేస్తారు. But then God will not do that for అయితే us. ప్రభు ఎన్నడూ అది చేయడు. A good shepherd is seeking. మంచి కాపరి దాని Brought you here. అన్నింటిని ఇక్కడ తీసుకొచ్చాడు. And then speaking to you. అన్నితో I మాట్లాడుతున్నాడు. am he that speaking to you. మాట్లాడేవాడు నేనే, Not we. నేను కాదు. But through the word of God. అయితే దేవుని యొక్క He వాక్యం is ద్వారా speaking to you. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. And telling ఆయన చెప్తున్నాడు, That do you believe on me? నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? Kindly come to chapter 10 of John's Gospel. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరకు రండి. Very quickly, త్వరగా. after Jesus Christ spoke these words, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు పలికిన తర్వాత we see the response of the people. ప్రజల యొక్క స్పందన మనం చూస్తాం. What we see there? అక్కడ మనం ఏం చూస్తాం? Verse 20.
20వ వచనం. Shall we read all of us together? మనమందరం కలిసి చదువుకుందాం. John's Gospel 10:20. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. And many of వారిలో them said, అనేకులు he వాడు hath a devil, దెయ్యం పట్టిన వాడు and is వెర్రివాడు, mad. వాని మాట Why ఎందుకు ye వింటున్నారనేది. hear him? Will that be your response? నీ యొక్క స్పందన బహుశా ఇట్లా ఉందా? What you will do with this good shepherd? ఈ యొక్క మంచి కాపరి విషయంలో నువ్వేం చేస్తావు? When he is talking all these things, ఆయన ఈ విషయాలన్నీ నీతో మాట్లాడుతూ do you ఉన్నప్పుడు leave him and go away from నువ్వు ఆయన్ని here? వదిలిపెట్టి వెళ్ళిపోతావా? Thinking all these things are mad matters. ఇవన్నీ కూడా వెర్రి మాటలని అనుకొని వెళ్ళిపోతావా? Many people have responded like అనేక that. మంది ప్రతిస్పందించారు. Some other people. కొంతమంది ప్రజలు అంటారు. Kindly come to chapter 10, please. చూడండి 10వ అధ్యాయము And verse 31. 31వ Shall we read వచనం. all of us together? మనం అందరం కలిసి చదువుకుందాం. Then the Jews took యూదులు up ఆయనను stones కొట్టవలనని again to stone మరలా him. రాళ్ళు చేత పట్టుకొనగా Some people wanted to stone and kill him కొంతమంది ప్రజలు రాళ్ళు ఎత్తి for కొట్టాలనుకున్నారు. telling that he is a good shepherd. ఆయన మంచి కాపరని చెప్పాడు కాబట్టి Telling that I am giving my life for నేను the నా sheep. యొక్క గొర్రెల కొరు మరి ప్రాణం పెడుతున్నాను They చెప్పినందుకు wanted to kill him. వారు ఆయన చంపాలనుకున్నారు. And actually probably you may not be doing that one, బహుశా ఆయన అది చేయటం లేదు. but rejecting him. అయితే వారు ఆయన్ని తృణీకరిస్తున్నారు. Going away from here ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ద్వారా, without knowing the shepherd, ఈ యొక్క కాపరిని ఎరకుండా వెళ్తే, without coming to him, ఆయన ఎదుగు రాకుండా వెళ్తే, Jesus Christ. ప్రభువైన When we యేసుక్రీస్తు see Psalm 22, 22వ కీర్తనలో he చూస్తే died on the cross, ఆయన శిలువలో shed మరణించాడు, his precious blood, అమూల్యమైన రక్తాన్ని and he కార్చాడు, was buried, అంతేకాకుండా సమాధి and he చేయబడ్డాడు, rose again ఆయన తిరిగి లేచాడు because of that finished work. ఆ యొక్క ముగించబడిన కార్యమును బట్టి. Kindly anybody quickly read, I think brother will read the last verse of Psalm 22. 22వ కీర్తన చివరి వచనము నేను చదువుతున్నాను చూడండి. 22వ కీర్తన ఆఖరి వచనము. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. In English, ఇంగ్లీష్లో రాయబడింది. it says, the last verse says, చివరి వచనం చెప్తుంది. kindly anybody read? ఎవరైనా ఇంగ్లీష్లో చెబుతారా? Yeah. Yeah, let us read all of us together. అందరం కలిసి చదువుకుందాం. They shall వారు come వచ్చి and shall declare his righteousness unto the people that shall be born, that he hath done this. The last line, that he has done this. చివరి భాగంలో ఆయన ఇది చేశాడు. It means, దాని యొక్క in the భావము root language, మూల పాదం it is పదంలో finished. ఇది ముగించబడెను, సమాప్తమాయెను. So that is the word. అది మాట. Lord Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు finished the work of salvation. ఆయన రక్షణ యొక్క కార్యాన్ని ముగించాడు. Tomorrow I will tell one more important matter of the Hebrew language. మరి రేపటి దినమున మరి హెబ్రీ భాష గురించి ఇంకొక Based విషయాన్ని upon ప్రాముఖ్యం this చెప్తాను. one, he has accomplished the work of salvation. ఆయన మరి రక్షణ గురించినటువంటి కార్యాన్ని ముగించాడు. And standing before all of us మరి ఆయన మన ఎదుట నిలబడుతూ as a ఉన్నాడు. good shepherd, మంచి కాపరిగా he is inviting us, ఆయన మనల్ని ఆహ్వానిస్తూ those ఉన్నాడు. who come, ఎవరైతే వస్తారో, and they will find this experience of Psalm 23 their personal experience. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారందరూ కూడా 23వ కీర్తన యొక్క అనుభవము వారిది అవుతుంది. Truly you can say tonight, ఈ రాత్రి వాస్తవంగా నువ్వు by చెప్పగలవు, accepting Lord Jesus Christ as your personal savior, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షణని స్వీకరిస్తున్నాను, by accepting your sinful life మరి నీ యొక్క పాప జీవితాన్ని అంగీకరిస్తూ, and telling that I am a sinner, నేను పాపినని చెప్తూ, I need a savior, నాకు ఒక రక్షకుడు I కావాలి, want a shepherd, నాకు ఒక కాపరి కావాలి, the Lord is my shepherd, యెహోవా నా కాపరి, I shall not want. నాకు లేమి కలగదు. If that is your అది నీ experience, యొక్క అనుభవం అయితే, if you want that to be your experience, అట్లాంటిది నీకు అనుభవం if you కావాలంటే, want this psalm to be your personal ఈ యొక్క experience, కీర్తన నీ యొక్క వ్యక్తిగత అనుభవం కావాలంటే, tonight you can make a ఈ decision. రాత్రి నువ్వు తీర్మానం చేయి. Either you can go away rejecting him, ఆయన తృణీకరిస్తూ వెళ్ళవచ్చేమో, or some people they have done like this. లేకపోతే కొంతమంది ఈ విధంగా చేశారు. Kindly come to John's Gospel chapter 10. చూడండి యోహాను సువార్త 10వ The అధ్యాయంలో last line we will read. చివరి భాగం మనం చదువుతాం. Shall we read all of us together? అందరం కలిసి చదువుకుందాం. John's Gospel chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయము And we will read all of us together the last verse. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. And అక్కడ many అనేకులు believed on ఆయన యందు him విశ్వాసం there. ఉంచిరి. Do you want to do the same thing? నువ్వు ఇదే చేయాలని Believe కోరుతున్నావా? on Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం. Let us kneel down. మనం అందరం మోకాళ్ళపైకి వద్దాం. Spend quietly, remembering all these things that we have just now ఎవరు లేచి mentioned. వెళ్ళొద్దండి. ప్రభువైన యేసుక్రీస్తుని మరి ఎంతో మరి నెమ్మదిగా మెల్లిగా ప్రభువైన యేసుక్రీస్తుని మనము విశ్వసిద్దాం. And just bring all the thoughts that we have just now mentioned. మనకేమైతే ఆలోచనలు చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఒకసారి యోచిస్తూ, My dear brother and sister, నా ప్రియమైన సహోదర సహోదరి, my dear daughter, my dear son, నా ప్రియమైన కుమారుడు if the Lord కుమార్తె, is speaking to you, ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. speaking directly to you, ఆయన నేరుగా నీతో మాట్లాడుతూ to your ఉన్నాడు. heart, మరి నీ యొక్క హృదయాన్ని నాకు ఇవ్వు. and
calling you that you may come to him. మరి ఆయన దగ్గరకు రావాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. Tonight you can make a decision. ఈ రాత్రి నీవు తీర్మానం చేయొచ్చు. May I request all brothers, please sit down kindly. సహోదరులు దయచేసి అందరూ కూడా కూర్చోవాలి, ఎవరు లేచి వెళ్ళొద్దండి. Time the Lord has given unto us. ప్రభు మనకు అమూల్యమైనటువంటి సమయాన్ని May the ఇచ్చాడు. Spirit of God works among us. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ You ఉన్నాడు. know, these meetings are very special to us. ఈ యొక్క కూడికలన్నీ కూడా మనకు Where God ప్రత్యేకమైనవి. is very near to us. ప్రభు మనకు ఎంతో సమీపంగా ఉన్నాడు. And you can find him ఆయనను కనుగొనవచ్చు as he is speaking to ఆయన us. నీతో మాట్లాడుతూ ఉంటే. If this is your decision, ఈ యొక్క తీర్మానం నీదైతే, as many people have believed on him, అనేక మంది ఆయన విశ్వాసం if you ఉంచినట్లుగా want to believe on him tonight, నీవు ఈ రాత్రి ఆయన విశ్వాసం ఉంచబోతే make Psalm 23 as your personal experience. 23వ కీర్తన నీ యొక్క వ్యక్తిగత అనుభవంగా చేసుకో. Raise your hand. అట్లయితే నీ చేయి We చూపించు. will pray for you. నీ గురించి ప్రార్థన చేస్తాం. Dear brother, may the loving Lord bless you. ప్రియమైన సహోదరుడా, ప్రభు నిన్ను ప్రేమించును గాక. Many are here. చాలా మంది ఇక్కడ ఉన్నారు. You can show your right hand high enough to be seen. కనుబొల్లాగున మీ యొక్క కుడి చేతిని పైకెత్తి చూపించండి. Keep your hands raised. మరి మీ యొక్క కుడి చేతిని అట్లనే పైకెత్తి Dear చూపించండి. brothers, the Lord may bless you abundantly. ప్రియమైన యవన సహోదరులారా, ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా Dear దీవించును గాక. sisters, the Lord may bless you abundantly. ప్రియమైన సహోదరి, ప్రభు నిన్ను సమృద్ధిగా దీవించును గాక. Behind also, వెనకాల కూడా keep your hands raised. మీ యొక్క చేతిని అట్లనే ఎత్తి ఉంచండి. There will be some forms given unto you. మీకు ఒక డెసిషన్ కార్డ్స్ ఇస్తారు. And please honestly and truly write down. దయచేసి యథార్థంగా మరి వాస్తవంగా మరి రాయాలి. And tonight I am accepting Lord Jesus ఈ రాత్రి ప్రభుని యేసుక్రీస్తుని నేను అంగీకరిస్తున్నాను as my personal నా యొక్క savior. వ్యక్తిగత రక్షకునిగా. Accepting that I am a sinner. నేను పాపినని I అంగీకరిస్తున్నాను. want to make Psalm 23 as my psalm. 23వ కీర్తన నా యొక్క వ్యక్తిగత కీర్తనగా I want to చేసుకోవాలనుకుంటున్నాను. make this Lord as my shepherd. ఈ యొక్క ప్రభుని నా యొక్క కాపరిగా చేసుకోవాలని కోరుతున్నాను. Thank the Lord. Young girl, keep your hand raised. యవన సహోదరి, దేవునికి వందనాలు. చేయి ఎత్తి చూపించినట్లనే The Lord will bless you abundantly. ప్రభు నిన్ను సమృద్ధిగా దీవించును గాక. Whatever may be your age. నీ యొక్క వయసు ఏదైనప్పటికీ Now today you can accept Lord ఈ Jesus రాత్రి Christ. ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించు. As you have come into this hall, ఈ యొక్క ఆవరణంలోకి maybe వచ్చినట్లుగా, you're outside లేకపోతే వెలుపల or you ఉండొచ్చు, are in Hebron. లేకపోతే హెబ్రోన్ కాంపౌండ్ లో ఉండొచ్చు. Raise your hand. దయచేసి ఎక్కడున్నా కానీ చేసి చూపించు. And the forms will be brought to you మీకు డెసిషన్ కార్డ్స్ ఇస్తారు. very honestly. ఎంతో యథార్థంగా And write down that tonight you are accepting ఈ Lord రాత్రి Jesus. ప్రభుని రక్షణగా స్వీకరిస్తున్నానని దయచేసి ఆ Confessing ఫామ్లో your రాయండి. sins. మీ యొక్క పాపాలు ఒప్పుకొనుము. The Lord will be very close to you. ప్రభు నీకు అతి సమీపంగా ఉంటాడు. And he will lead you and guide you. ఆయన నిన్ను నడిపిస్తాడు, My మార్గదర్శనం sheep, చేస్తాడు. I know my sheep, నా గొర్రెలు నేను ఎరుగుదును, and my sheep know me. నా గొర్రెలు నన్ను ఎరుగును. Very intimate and personal relationship God will give to you. ప్రభు నీకు ఎంతో సన్నిహితమైనటువంటి సహవాసాన్ని, సాన్నిహిత్యాన్ని As ఇస్తాడు. we are going to pray for you. మీ గురించి ప్రార్థన చేస్తుండగా, And kindly those who are still contemplating, ఎవరైతే ఇంకా ఆలోచిస్తూ ఉన్నారో, lingering between two thoughts, మరి రెండు తలంపుల మధ్య తడబడుతూ whether ఉన్నట్లయితే to raise or not, ఆ చేయి తల వద్దా అని the Lord is speaking to ప్రభు you. నీతో మాట్లాడుతున్నాడు. Please raise your hand. నీ యొక్క చేతి చూపించు. And the Lord, actually the forms will be brought to you. మీకు డెసిషన్ కార్డ్స్ ఇస్తారు. And fill them up and అవి give to వచ్చేంత them. వరకు చేయి చూపించండి, అందులో రాయండి. We are going to pray now. ప్రార్థన చేస్తాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious, loving Heavenly Father, కృపగల పరలోకమందు తండ్రి, we thank you for your precious word. మీ యొక్క అమూల్యమైన వాక్యం బట్టి స్తోత్రాలు. Lord, we believe that those who have raised, they have honestly raised their hands. ప్రభువా, ఎవరైతే చేయి చూపించారో వారు యథార్థంగా చేతారని నమ్ముతుంటున్నాం. Continue to speak to them. ప్రభువా, ఎడతెగకుండా వారితో మాట్లాడము. Psalm 23 may be their experience. 23వ కీర్తన 3వ వచనము వారి యొక్క అనుభవంగా A ఉండునట్లుగా, good shepherd take care of them. మంచి కాపరి వారిని గురించి జాగ్రత్త Hold their వహించును. hands and then lead them on. ఎవరైతే చేయితారో వారిని నడిపించి మార్గదర్శనం చేస్తారు. Philippians 1:6 may be their portion. ఫిలిప్పి 1:6 వారి యొక్క భాగం అవును గాక. Remaining time may be blessing unto మిగిలిన us. సమయాన్ని మాకు దీవెనకరంగా చేయము. Pray this prayer with thanksgiving in the very precious name of our loving Savior, the Lord Jesus Christ. కృతజ్ఞత వందనలు చెల్లించుకుంటూ ప్రేమగల రక్షకుని అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.